దేవునికి మొదటగా నా వందనాలు తెలియపరచుకుని అదిగా అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి, సంఘం నాకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు నాకు ఇచ్చిన మాట 6వ మాట. ఆరవ మాటను మనం జ్ఞానం చేద్దాము. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. చాలు, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడ, సర్వాధికారి నాయన, ఇంకా తండ్రి మధ్యాహ్న సమయం మన ప్రభు ఇటు రీతిగా నీ పాద సన్నిధులు మేమందరం కలిసి నాయన నిన్ను తండ్రి ప్రభు నిన్ను మహిమపరచడానికి ప్రభు, ఇంకా సిలువలో తండ్రి ప్రభు మీరు మా కొరకు మరణించిన తండ్రి ప్రభు మరణించబోతున్న విధానంలో తండ్రి ప్రభు మీరు పలికిన ప్రతి మాటను నాయన ఇదిగో తండ్రి ఒక్కొక్కరిగా వివరిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారితో మీరు తోడై ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నేను నిలబడ్డాను తండ్రి ప్రభు, మీరు నాతో ఉండి తండ్రి నన్ను ఏ వాక్యం అయితే తండ్రి ప్రభు నీ బిడ్డలకు కావాలి తండ్రి, ఆ మాటలన్నింటిని కూడా తండ్రి ప్రభు నిశ్చయముగా తండ్రి వారి ఎడల మీరు ఉంచమని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు సమాప్తమైనది అని అంటున్నాడు. ఏమి సమాప్తమైనది? ఇప్పుడు దాకా మీరు 5 మాటలు విన్నారు కదా, 5 మాటల్లో కూడా మీరు ఏదైతే విన్నారో అది ఖచ్చితంగా మన జీవితాల్లోకి ఆపాదించుకోవాలి. ఎందుకనంటే సాధారణంగా అనేక మంది ఉంటారు, వృద్ధాప్యంకి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఏదైనా హెల్త్ బాగోక చనిపోతున్న సమయాల్లో ఉన్న వాళ్ళు ఏమని అనుకుంటారంటే ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నేనేమీ చేయలేను, లేకపోతే నా బ్రతుకు ఏ పాటిది, ఇంకా నేను నా డబ్బు నా సామర్థ్యం నా వల్ల నేను బ్రతకలేను, రేపటి రోజుకి నేను వెళ్ళలేను, నాకున్న అనారోగ్యం బట్టి నాకు వయసు ఉన్న దాన్ని బట్టి కొంతమంది అంటారు. కానీ యేసు ప్రభు ఆ సమాప్తమైనదని చెప్పట్లేదు. అది కాదు సమాప్తం అవడం అంటే. యేసుప్రభు పుట్టుకను మనం చూసినట్లయితే మరి యేసుప్రభు జన్మ మొదలుకొని ముగింపు వరకు కూడా ప్రవచన పూర్వకమైన మాటలతోనే ప్రారంభించబడింది, అలాగే ముగింపబడింది. మనం చూసినట్లయితే ఈ యొక్క మాటను అనడానికి గల కారణం ఏంటంటే యేసుప్రభు తనకి ఏదైతే అప్పగించారో పరలోకపు తండ్రి ఆ పని సమస్తమును పూర్తి చేశాడు. ఏ పనులు పూర్తి చేశాడనంటే ఆయన పుట్టిన మొదలుకొని మరి ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా మనం ఉండాలో, ఒక మానవుడిగా ఈ లోకంలో మనం పుడితే ఏ విధంగా మనం బ్రతకాలో, ఆ విధంగా ఎలాగైతే మనం ఉండాలో అవన్నీ కూడా యేసుప్రభు చూపించుకుంటూ వచ్చారు. యేసుప్రభు సేవ చేసే సమయం వచ్చింది. అంటే 30 సంవత్సరాలు యేసుప్రభు తన కుటుంబంతో ఉండి, తన తల్లిదండ్రుల దగ్గర ఉండి, తన బంధుమిత్రులందరితోటి ఉండి ఈ లోకంలో ఏ విధంగా అయితే మనం జీవిస్తామో ఆ విధంగా జీవించారు. కానీ ఈ 3.5 సంవత్సరాలు మాత్రం యేసుప్రభు ఏ విధంగా జీవించారనంటే పరలోకపు తండ్రి ఏ ఆజ్ఞలు అయితే చేయమని పంపారో, ఏ విధంగా అయితే నన్ను ప్రకటించు, నన్ను గణపరచు, నన్ను మహిమపరచు అని పరలోకపు తండ్రి ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా ఈ 3.5 సంవత్సరాలు ప్రభు జీవించడం జరిగింది. అందుకని ప్రభు అంటున్నాడు ఏమనంటే సమాప్తమైనది అని. మనం చూసినట్లయితే ఒకరోజు యేసు ప్రభు ఒక ప్రాంతం గుండా వెళ్తున్నారు. ఆ ప్రాంతంలోనికి ఆయన రానివ్వలేదు. ఆ రాయనివ్వరనే పదాన్ని కూడా ప్రవచనాల ద్వారా రాయబడినది. గుడ్డివాడు స్వస్థపడతాడు అనే మాటను కూడా ప్రవచనంలో మన పితరులు ప్రవచనాల ద్వారా, మోషే ధర్మశాస్త్రము ద్వారా, కీర్తనల ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా రాయబడిన ప్రతి మాటను కూడా యేసుప్రభు నెరవేర్చడం కొరకే, తండ్రిని గణపరచడం కొరకే, తండ్రిని మహిమపరచడం కొరకే ఆయన ఆ ప్రతి కార్యమును కూడా చేసుకుంటూ వచ్చారు. ఈ లోకంలో మనం కూడా పుట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. ఈ లోకంలో మనం కూడా ఉండి చాలా రక్షణ పొంది లోకంలో పుట్టి తీసేద్దాం, రక్షణ పొంది ఎవరికి వారు ఎన్ని సంవత్సరాలు అయిందో మీ వ్యక్తిగత జీవితానికి తెలుసు. ఇన్ని సంవత్సరాల్లో ప్రభు కొరకు మేము ఈ పని చేశామనేది మీ సొంత ఆలోచనకి నేను వదిలేస్తున్నాను. ఎందుకనంటే మనం రక్షణ పొందినది ఎందుకనంటే దేవుణ్ణి ప్రకటించడానికి. యేసు ప్రభు రక్షణ పొందిన తర్వాత అనేక మందికి సువార్తను ప్రకటించాడు. ఆయన పరలోకపు తండ్రి చెప్పాడు ఏమని, సువార్తను ప్రకటించి వీధుల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు పరలోకపు తండ్రి. ఆ మాటను నెరవేర్చడం కోసం యేసు ప్రభు రక్షణ పొందిన తర్వాత అనేక ప్రాంతాలు వెళ్ళి
యేసు దేవుని పరలోకపు తండ్రి కొరకు ఆయన ఏం చేశారనంటే ప్రకటించారు. ఆ ప్రకటించడం వల్ల ఈరోజు నువ్వు నేను కూడా ఈ వాక్యాన్ని వినగలుగుతున్నాం, ఈ వాక్యాన్ని నేర్చుకోగలుగుతున్నాం, ఈ వాక్యానుసారంగా మనం జీవించడానికి అవకాశం కలుగుతుంది. మరి ఈ రోజున మీరు ఎవరైనా ఎంతమందికి చెప్పుంటారు యేసు ప్రభు గురించి? యేసు ప్రభులో ఉన్న ఆనందము, యేసు ప్రభులో ఉన్న సమాధానము, యేసు ప్రభులో ఉన్న నిరీక్షణ మరి మీ చుట్టుపక్కలకు కానీ మీ బంధుమిత్రులకు కానీ ఎవరికైనా చెప్పుంటారా? అయితే మీరు సమాప్తం అనడానికి అవకాశం లేదు. మీ బ్రతుకుని సమాప్తం చేసుకోగలరేమో కానీ పరలోకపు తండ్రి ఏదైతే ఆజ్ఞ ఇచ్చి పంపించాడో ఈ లోకానికి అది నెరవేర్చుకోవడానికి సమాప్తమైనది అంటాక మనం అర్హులం కాదు. ఎప్పుడైతే మన పరలోకపు తండ్రి గురించి ఎవరికైతే చెప్తామో, పరలోకపు తండ్రి ఏ విధంగా రాబోతున్నారు, ఎందు నిమిత్తం మన కొరకు మరణించారు, ఎందు నిమిత్తం మరలా తిరిగి లేచి ఈ లోకంలోకి వచ్చారు అనే దాని గురించి మనం చెప్పలేకపోతే మనం సమాప్తం అనేది అంటాక సరిపోమని ఈ లోకంలో సమాప్తం అని అంటాక మనం అర్హులం కాదు. ఎప్పుడైతే అంటామనంటే ఆయన కొరకు నిలబడినప్పుడు, ఆయన కొరకు ప్రకటించినప్పుడు, ఆయనే నిజమైన దేవుడని మనం లోకంలో మాట్లాడినప్పుడే ఆయన కొరకు మనం సమాప్తమైనదని అనే అర్హులుగా మారబోతాం. లేదనంటే ఎప్పటికీ ఈ లోకంలో నిలగొల్లిపోతాం. ఒక మాట మనం చదువుదాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనము. చాలమ్మా. ఏమంటున్నారు ఆయన? పట్టణాల్లోకి వెళ్ళి ప్రకటించినట్లు వెళుదుమరండి. ఇలా ఎంతమంది ఒకరికొకరు కలిసి వెళ్తున్నారు? ఈ రోజున యేసు ప్రభు గురించి ఒకరినొకరు కలుపుకొని యేసు ప్రభు గురించి ప్రకటిద్దాం, వెళ్దామని ఎవరైనా వెళ్తున్నారా? పక్కరితో ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఉన్న మందిరానికి ఎవరైనా నడిపించగలుగుతున్నారా? ఆ మాట అంటాక మనమైతే అర్హులం కాదు. సమాప్తమైనది అని ఇప్పుడు దాకా 5 మాటలు విన్నారు, చెప్పారు, విన్నారు అన్నట్టుగానైతే అది విన్నా వేస్టే, ఎందుకు వ్యర్థం అది. ఇంకా అలా అయితే మనం ఉండకూడదు. మనము చెప్పేవారుగా మనం ఉండాలి. ఏ విధంగా ఉండాలనంటే ఇక్కడ అంటున్నాడు కదా, వీధుల్లోకి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాలి. మనం యేసు ప్రభు ప్రకటించాడు. పరలోకపు తండ్రి మాటలను విని పరలోకపు తండ్రి ఏ విధంగా అయితే చేయమని చెప్పాడో ప్రభువు చేశాడు. ఇదిగో ప్రభు మనకిస్తున్నాడు. ఎందుకనంటే నేను ప్రభువు అని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నా ద్వారానే పరలోక రాజ్యంలో చేరతానని ప్రభు చెప్తున్నాడు కనుక పరలోకపు తండ్రి మాట ప్రభు వింటాడు కనుక మనం ఎవరి మాట వినాలి? ప్రభు మాట వినాలి. ప్రభు చెప్తున్నాడు ఏమని? సొందుల్లోనికి వెళ్ళి పరలోకపు తండ్రి మాటలను మనం చెప్పేవారిగా మనం ఉండాలి. అలా లేకపోతే సమాప్తమైనది అంటానికి మనం అసలు అర్హులము కాదు. మరొక మాటను చూద్దాము. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనాలు. చెప్పండి, చదువు. చాలమ్మ. ఇక్కడ మాట మనం చూసినట్లయితే ప్రాణం పెట్టడానికైనాను ప్రాణం తీసుకునడానికైనా దేవునికి అధికారం ఉంది, ప్రభువుకు అధికారం ఉంది. ఎవరి వల్ల కలిగింది? పరలోకపు తండ్రి వల్ల ఆ ఆజ్ఞను ఆయన పొందుకోగలిగాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ప్రభువే నిరీక్షణ. పరలోకపు తండ్రి దగ్గర చేరాలంటే ప్రభువే నిరీక్షణ. మనము ప్రభు కొరకు మరణించే బిడ్డలుగా మనం ఉండగలుగుతున్నామా? లేకపోతే మన కుటుంబాల కొరకే, మన కుటుంబమే మన జీవితం, మన బిడ్డలే మన జీవితం, లేకపోతే మన సొంత పనులే మన జీవితం అన్నట్టుగా జీవిస్తున్నారా? అలా జీవించినట్లయితే మనము సమాప్తమైనదని అంటాకి అర్హులము కాదు. ఎందుకు ఇన్నిసార్లు ప్రస్తావిస్తున్నానంటే ప్రభు ఆ మాట పలకడానికి గల కారణం ఏంటంటే మనము కూడా ఆ రీతిగా బ్రతకాలని, ఆ రీతిగా బ్రతికి మనము సమాప్తమైందని అనాలి. చాలామంది ఈ లోకంలో చనిపోయి ఉంటారు. సుమారు ఇదే రోజుకి 1 సంవత్సరం అయిపోయింది. 2023 నుంచి మొదలెడితే 24కి 1 సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరంలో అనేక మంది చనిపోయారు. ఈ లోకంలో లేకుండా కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. ప్రభువుని నమ్ముకుని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రభువుని అంగీకరించకుండా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం అది. వాళ్ళు మరణించిన క్రితం మరి ప్రభు కొరకు వాళ్ళు పనిచేశారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు మరణించినట్లయితే అవుతారేమో కానీ వాళ్ళు యేసు ప్రభు పలికిన మాటను సమాప్తమైనదని మాత్రం వారి జీవితంలోనికి రాదు. ఎందుకంటే ప్రభు పని మనం చేసేవారిగా మనం ఉండాలి. అప్పుడే
ఈ ఈ విధంగా మనం ఈ మాట అనడానికి సరిపోతాం. ఎందుకంటే 2024 సంవత్సరాల క్రితం ప్రభు మన కోసం చనిపోయారు. ఆయన భూమి మీదకి మహా ఐశ్వర్యముని విడిచిపెట్టి లోకంలో సాదాసీదా ఒక మనిషిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన జీవించడం జరిగింది. మరి ఆ జీవితాన్ని జీవించిన అతను మరి ఎంతో తగ్గించుకుని ఉన్నాడు. ఎంతనంటే ఒక కోటేశ్వరుడు ఎంత ఉంటాడో, ఒక రూపాయి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు అయినప్పటికీ కూడా ₹1 సంపాదన లేని వ్యక్తి ఎలా ఉంటాడో అలా బ్రతికి జీవించాడు. వాస్తవానికి అలా బ్రతికి జీవింతే ఈరోజు మనం ఎవరం కూడా ఆయన నమ్ముకుని ఉండేవాళ్ళం కాదేమో. కింద ఉండి ఆయన నేను ఇక్కడే ఉన్నాను, మీరు కూడా ఇక్కడ జీవించగలిగితే అక్కడికి రాగలుగుతారు అని ప్రభు ఒక మాదిరి చూపించగలిగాడు. కనుక మనం ఏమైపోయామనంటే రక్షింపబడ్డాము. ఆ మాటలు వినడం వల్ల రక్షింపబడ్డాము. ఆ రక్షణ పొందుకున్న వారు మనం ఎలాగ ఉండాలి? ఆయనకిలాగా కిందుండి దేవుని కొరకు ప్రకటించేవారులా, దేవుని కొరకు మాట్లాడేవారుగా, దేవుని కొరకు పనిచేసేవారులాగా, దేవుని కొరకు ఆశపడేవారులాగా మనం ఉండాలి. అలాగ ఉండకుండా కొద్ది ఆదాయం వచ్చినప్పటికీ, కొద్ది ఆస్తి వచ్చినప్పటికీ నా అంతటోడు లేడు, నా జీవితానికి కొద్దివే లేదు అని అంటే యేసు ప్రభు దగ్గర లేనిది కాదు ఇది. యేసు ప్రభు దగ్గర కలిగినది కాదు. నాకు మేడలు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అవన్నీ ఉన్నాయనంటే అవేవి పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఇదిగో నువ్వు ఆ రోజు బాప్తిసం పొందేటప్పుడు నీవే నిజమైన దేవుడు అని అంగీకరించావు చూసారా, ఆ మాట ద్వారానే పరలోక రాజ్యంలో చేరడం. ఇవన్నిటితోటి కూడా మనం ఎక్కడికి చేరలేమండి. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేరలేం. ఆయన ఇరుకైన మార్గం, విశాలమైన మార్గం సాతానుగాడిది. మనం బంగారం అట్టుకెళ్ళచ్చు, మేడలు అట్టుకెళ్ళచ్చు, మిద్దులు అట్టుకెళ్ళచ్చు, ఏదైనా ఈ విశాలమైన మార్గం నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఇరుకైన మార్గం నుంచి వెళ్ళాలంటే మన ఆత్మ మాత్రమే వెళ్తుంది. మీరందరూ కూడా గమనించాలి. కొంతమంది నేను చెప్తుంటే నిద్రపోతున్నారు, మరి వాళ్ళ సొంత ఆలోచనకి నేను విడిచిపెట్టేస్తున్నాను. ఇది చాలా విలువైన మాటలు, చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు ఇంతవరకు కూడా ఈ లైవ్ సిస్టమ్ ఆన్ అవ్వలేదు. దానివల్ల నేను టెన్షన్ పడిపోను. అయితే నేను ఇక్కడికి వచ్చే ముందు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు నన్ను దర్శించి నాతో ఇప్పుడు మీతో మాట్లాడిస్తున్నాడు. మీరు ఇంత తేలిగ్గా తీసుకుంటే ఇది చాలా దేవుడిని నిర్లక్ష్యపరిచిన వారు. ఎవరైతే దేవుడిని నిర్లక్ష్యపరుతారో నేను వారిని నిర్లక్ష్యపరుస్తానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్న ప్రతి మాటను కూడా చాలా శ్రద్ధగా ఆలకించాలి. ఆలకించలేకపోతే మనం ఎవరేం చేయలేం. సమాప్తమైనది నేను చెప్తున్నాడు. చివరిగా నేను 2 మాటలు చెప్పి ముగించేస్తాను. లోకా సువార్త 24:44 వచనం. లోకా సువార్త 24 అధ్యాయము 44 వచనము. చాలా ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, మన పాత నిబంధనలో చూస్తే మోషే ధర్మశాస్త్రము చాలా అలాగే ఇజ్రాయేలీలకి, యూదులకి చాలా విలువైనది. అది ఈరోజు మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎలా అయితే నమ్ముతున్నామో వాళ్ళకి మోషే ధర్మశాస్త్రం అనేది చాలా విలువైనది. ఆ గ్రంథంలోంచే యేసు ప్రభు గురించి చాలా మాటలు రాయబడ్డాయి. ఆ మాటలే ఈ రోజున మనం చదువుకోగలుగుతున్నాం. ఆయన ఏమని అంటున్నాడంటే, ధర్మశాస్త్రంలో ఏ విధంగా అయితే రాయబడి ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను నెరవేర్చడానికే వచ్చాను. ఇక్కడికి నెరవేర్చేశారు ఆయన. అప్ టు డౌన్ ఆయన ఏమైతే చేయాలో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆయన ఏమైతే చేయమని పరలోకపు తండ్రి పంపించాడో అవన్నీ కూడా ప్రభు చేసేసాడు. ఆయన చేశాడు కాబట్టి ఆయన ధైర్యంగా సమాప్తమైనదని చెప్తున్నాడు. మరి ఈరోజు నేను కూడా సమాప్తమైనది అని చెప్పేలాగా మనం జీవించాలి. ఇప్పుడు దాకా ఏదో అయిపోయింది, ఏదో విధంగా మనం జీవించేసాము, ఆ విధంగా మాత్రం మనం ఉండకూడదు. అలాగ ఉన్నామనంటే ప్రభు మనల్ని అంగీకరించడు. ఆయన అంగీకరించలేదంటే మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళాం. చివరికి ఒక మాట చెప్తాను, అది మనందరి గురించే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన ఫిలిప్పు రాసిన పత్రిక 22వ అధ్యాయము 24వ వచనము. ఫిలిస్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. నేను తీస్తున్నాను. సారీ, 21వ వచనము.
చాలు. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమనంటే, అందరూ సొంత కార్యములు చేసుకున్నారండి. ఇందాక నేను చెప్పాను కదా, ఏంటంటే మన ఇల్లు, మన కుటుంబం, మన బంధుమిత్రులు, లేకపోతే మన జాబు, లేకపోతే మనం చేసే చేతి పని, ఆ విధంగా ఉంటున్నారు. ఆ విధంగా ఉంటే పరలోక రాజ్యంలోకి చేరలేము. ఆ విధంగా ఉంటే దేవుని రాజ్యంలో మనం వారసులుగా కాలేకపోతాం. పరిచర్య, ఈ మందిరంలో పరిచర్య జరుగుతుంది. ఈ వెనకాల ఉన్న ఈ వర్క్ అంతా జరగడానికి చాలా పని పట్టింది. సుమారు 4 రోజులు కష్టపడ్డారు సంఘమంతా, యవనస్తులందరూ. అయితే గ్రూప్లో ప్రతిదీ కూడా పెట్టడం జరిగింది. ఆ పెట్టినప్పుడు చాలామంది ప్రార్థించారు, ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాట్సాప్లో ఎవరు రిప్లై కూడా ఇవ్వలేదు. అది చూసినప్పుడు స్పందించి ప్రార్థన చేసి ఉంటారు అనుకున్నాను. అయితే ఎవరైతే శ్రమ పడ్డారో వాళ్ళకి సొంత పనులు ఉన్నాయండి, వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారో, లేకపోతే వివాహం కలిగిన వాళ్ళు అయితే భార్య బిడ్డలు ఉన్నారో, అలాంటి వాళ్ళు చాలామంది కలిగి ఉన్నారు. అయినా సరే వాళ్ళ సొంత పనిని విడిచిపెట్టి మందిరం కొరకు కష్టపడ్డారు. మందిరంలో తన స్థాయిని విడిచిపెట్టి డౌన్కి వచ్చి పనిచేశారు. అలా మనం ఉన్నామా? 4 రోజుల నుంచి పని జరుగుతుంది అన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు. మరి దేవుని మాటని ఎలా స్వతంత్రించుకుంటాం మనం? దేవుని కొరకు మనం కష్టపడకపోతే, దేవుని పని కొరకు సువార్త చేయలేకపోయి, లేకపోతే దేవుని కొరకు ప్రకటించకపోయి, మందిరంలో మనం కూర్చుని దేవుని ఆరాధిస్తున్న మందిరంలో కూడా పరిచర్య చేయడానికి అవకాశం కలగజేసుకోకపోతే మనం సమాప్తమైందని ఎలా చెప్పగలుగుతాము? ఖచ్చితంగా సమాప్తమైనదని చెప్పడం. మీరిచ్చే కానుక వల్ల దేవుడికి అది మహిమకర్మ కాదు. కానుక కూడా దేవుడికి కలగజేసిందే, ధనము కూడా ఆయన ఇచ్చిందే. ఆయన ఇవ్వకపోతే ఈ మందిరంలోకి నువ్వు కానుక ఎలా పట్టురాగాలో? ఖాళీ చేతులతో వచ్చి ప్రార్థన చేస్తావు తప్ప కానుక కట్టుకుని నువ్వు రాలేవు కదా. కాబట్టి దేవుడు ఇచ్చిందినే కానుక. కానీ ఫస్ట్ మనం ఏమైపోవాలంటే ఖర్చు అయిపోవాలి. ఏ విధంగా ఖర్చు అయిపోవాలి? మనకు ఏదైతే ఈ దేహాన్ని ఇచ్చాడో, ఏదైతే మన మనసుని ఇచ్చాడో, ఆ మనసు మందిరంలో ఖర్చు అయిపోవాలి. అప్పుడు పరలోక రాజ్యంలోంచి రావాల్సిన ఆశీర్వాదాలను వస్తాయి. నువ్వెంత కష్టపడినా, నువ్వెంత పని చేసుకున్నా అది ఏది శాశ్వతంగా నీ దగ్గర ఉండదు. అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ 4 రోజులు ఎవరైతే పరిచర్య చేశారో మందిరంలో వాళ్ళ గురించి ప్రభు లెక్కిస్తాడు. అవి ఖచ్చితంగా రాసుకుంటాడు ఆయన. మీరు ఇచ్చిన కానుకని నేను తప్పుగా చేయను. కానీ నేను అనేది ఏంటంటే మన స్థాయిని విడిచిపెట్టి ఎప్పుడైతే మనం పని చేస్తామో ఆయన పని కొరకు, ఇప్పుడు మన ఇంటికాడ ఇల్లు కట్టుకుంటారో, అవి కట్టుకుంటారో, ఆ డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా వాళ్ళు కట్టుకుంటారులే అని చెప్పేసి మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా. నేను చాలా ఇల్లు చూశాను, వాళ్ళ ఇంటికాడ పని చేస్తున్నారు కదండి, ఎవరో ఒకరు ఉండాలి కదండి, ఇంటి తరపులో ఒకలైనా ఉండాలి కదండి. అలా పని చేస్తున్నారు నాకు తెలియదు కదండి. వాళ్ళకున్న పని మొత్తాన్ని పక్కెట్టేసి అక్కడ ఉండిపోతారు. అది న్యాయమైంది. అక్కడ ఉత్తినే కడతలేదు, వాళ్ళు ఉత్తినే కడతలేదు కదా, మనం డబ్బులు ఇచ్చేసాం కదా వదిలేయచ్చు. కానీ అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒక వ్యక్తి ఉండి అక్కడ దగ్గరుండి కట్టించుకుంటున్నారు. మరి ఈ రోజున మీరు కూడా ఏదైనా పరిచర్యకి కానుకిచ్చి ఉండొచ్చు, కానీ మీ వంతు ఇక్కడ మనిషి కనబడాలి. యజమానుడి పని ఎలా జరుగుతుందని చూడడానికైనా, పరిచర్య చేయడానికైనా రావాలి. మరి ఎవరు వచ్చారో వాళ్ళు మీ సొంతానికే నేను వదిలేస్తున్నాను. అయితే చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సమాప్తమైనదని మనం ఎప్పుడు అనగలుగుతామంటే ప్రభు అనగలిగాడు. ఎందుకంటే ఆయన చేసేసాడు. పరలోకపు తండ్రి ఏమైతే చేయమని చెప్పాడో అవన్నీ కూడా ఆయన అన్నిటిని కూడా చేసుకుంటూ వెళ్ళిపోయి ఆఖరిగా మన కొరకు సమాప్తం అయిపోనని చెప్పాడు. ఈ రోజున మనకు రక్షణ పొందిన రోజు నుంచి ఈ రోజు వరకే మరి ఎలా జీవించామో మనకు తెలియదు. కానీ కనీసం ఈ రోజు నుంచి అయినా ప్రభు కొరకు మనం నిలబడదాం. మరి వచ్చే సంవత్సరానికి ఒక్కరినైనా రక్షణలోకి నడిపించండి, ఒక్కరినైనా ప్రభువుని తెలుసుకునేలా చేయండి. ఫస్ట్ తెలుసుకుంటేనే రక్షణ అనుభవంలోకి వెళ్తాడు. మీరు ముందు తెలుసుకోవడానికి కూడా అవకాశం కలగజేసేలాగా మనం నడకపోతే వాళ్ళు ఎలా రక్షణలోకి నడిపింపబడతారో. దయచేసి మీ అందరికీ నేను కూడా చెప్పేది ఒకటే మాట ఏంటంటే, మీరు ఏదైతే పొందుకుంటున్నారో, ఏ ఆనందాన్ని, ఏ సమాధానాన్ని ఏదైతే మీరు పొందుకుంటున్నారో అది మీ యేసు ప్రభువుని ఎరగని వారి దగ్గరికి వెళ్ళి చెప్పండి. అప్పుడు వచ్చే సంవత్సరం ఇదే రోజున మళ్ళీ ఏ మాటలు మనం మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ వీటి గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.